హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్. వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం నిఫ్టీ చూస్తే ఫ్రెండ్స్ 24,008 దగ్గర స్టాప్ అయింది ఫ్రెండ్స్. ఈరోజు 265 పాయింట్ల నష్టంతో 1.10% నష్టం ఫ్రెండ్స్. ఈరోజు సెన్సెక్స్ 800 పాయింట్స్ నష్టపోయింది ఫ్రెండ్స్. ఈరోజు 1.10% లాస్లో నడిచింది. ఓకే ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ కానీ 770 పాయింట్స్ నష్టపోయింది ఫ్రెండ్స్. ఈరోజు 1.42% నష్టంతో నడిచింది. ఈరోజు స్టాప్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఫ్రెండ్స్ 0.01% నష్టంతో నడిచింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఫ్రెండ్స్ 0.61% నష్టంతో నడిచింది. ఇండియా విక్స్ ఫ్రెండ్స్ 21.63 ఉంది. వోల్టాలిటీ ఇండెక్స్ పెరిగింది ఫ్రెండ్స్. ఈరోజు 2.95% పెరిగింది. వోల్టాలిటీ అంటే ఫియర్ ఇండెక్స్. ఇండియా విక్స్ అంటే ఫియర్ ఇండెక్స్ ఆర్ వోలటిలిటీ ఇండెక్స్ ఫ్రెండ్స్. 21 ఎక్కువ ఫ్రెండ్స్. 21 అంటే దగ్గర 22 దగ్గరికి పోయింది. ఎక్కువ పెరిగింది. జాగ్రత్తగా ఉండాలి. మార్కెట్ ఇండియా పాకిస్తాన్ వార్ జరుగుతుంది కదా, ఇంకా ఎప్పుడైనా తగ్గొచ్చు మార్కెట్. ఇంకా సాటర్డే సండే రేపు హాలిడే ఫ్రెండ్స్. మనకు ఇండియా విక్స్ 21.63 ఉంది ఫ్రెండ్స్. 2.95% పెరిగింది. పెరగకూడదు, పెరిగితే మార్కెట్లు తగ్గొచ్చు. ఓకే, గ్యారంటీ లేదు, అయినా అది జనరల్గా అట్లే జరుగుతుంది. ఓకే, ఇంకా గిఫ్ట్ నిఫ్టీ ఫ్రెండ్స్, నేను వీడియో తీసే టైంకి 24,122 దగ్గర ఉంది. 32 పాయింట్ల ప్రాఫిట్తో 0.13% లాభంతో నడుస్తూ ఉంది. ఓకే, ఇంకా డోజోన్స్ ఫ్యూచర్స్ వచ్చి 0.24% ప్రాఫిట్తో నడుస్తూ ఉంది. బ్రెంట్ క్రూడ్ యూఎస్డి వచ్చి 64.04. ఓకే, బ్రెంట్ క్రూడ్ ఒక బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ 64 రూపాయల దగ్గర ఉంది ఇప్పుడు. ఒక బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ $64. ఓకే, యూఎస్డి ఐఎన్ఆర్ అంటే మన డాలర్, యుఎస్ డాలర్తో మన ఇండియన్ కరెన్సీ పోలిస్తే $1 వచ్చి $85.37. ఓకే ఫ్రెండ్స్, ఇంకా అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చూస్తే 824 స్టాక్స్ పెరిగితే 1719 స్టాక్స్ తగ్గినాయి ఫ్రెండ్స్. ఓకే, అంటే ఒక స్టాక్ పెరిగితే 2 స్టాక్స్ తగ్గినాయి. ఓకే, సెక్టార్ పర్ఫార్మెన్స్ చూస్తే పిఎస్యు బ్యాంక్ 1.59% పెరిగింది.